రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్లపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ తనను సాంఘిక బహిష్కరణ చేయాలంటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రపతి భవన్లో ఉద్యోగం చేస్తూ పైరవీల మీద టికెట్ తెచ్చుకున్న ఉత్తమ్కు తనను విమర్శించే అర్హత లేదని ఎద్దేవా చేశారు. నిన్న నల్గొండ జిల్లాకు ఉల్లంఘి పిట్ వచ్చింది కొత్తది. బహుశా ఆయన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన అసలు ఓటుకు నోటు కేసులో జైలు పోయిన సాంఘిక బహిష్కరణ చేయాలన్నా, నిత్యం ప్రజలతో ఉండే మమ్మలను బహిష్కరణ చేయాలన్నా, వాళ్ళు ఒకవైపు పచ్చి రాజకీయ వ్యభిచారం చేస్తుండే వాళ్ళ అధ్యక్షుడు, వాళ్ళ ముఖ్యమంత్రి, మమ్మలను విమర్శిస్తున్నాడు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్. అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఏంది, వాళ్ళ కథ ఏంది, ఆయన కార్యక్రమం ఏందనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నోరు మూసుకొని సపోర్ట్ చేయక నీ పని నువ్వు చేసుకో. ఇతర పార్టీ వాళ్ళను, ఇతర ప్రజాప్రతినిధులను మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. పిసిసి అధ్యక్షుల వారు మీరు కూడా నన్ను రాజీనామా చేయమని కోరడంలో అర్థం ఉన్నది. కానీ మాకు స్వశక్తి లేదు, ఇది లేదు, అది లేదని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని విడిపోవడానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి యొక్క తగాదని. రోజు ఒకరు కాలు పట్టి గుంజా, ఒకరు చెయ్యి పట్టి గుంజా, మీరు ఆ పనులు చేసుకుంటా మీరు నన్ను అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది? ముద్రగడ పద్మనాభం